గత కొన్ని రోజులుగా మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా జైల్లో అనారోగ్యానికి పాల్పడుతున్నారన్నది మనందరం కూడా చూస్తున్నాం. వివిధ ఛానల్స్ ద్వారా, ఆయన విజువల్స్ ద్వారా, ఆయన నడిచే విధానం ద్వారా ఆయన ఏ విధంగా అస్వస్థకు గురయ్యారు, ఏ విధంగా బలహీనతకు గురయ్యారు అనేది మనం చూస్తున్నాం. ఏదైనా ఒక మనిషి రిపీటెడ్గా ఇల్లు హెల్త్కి పోయి హెల్త్ బాగోలేక వామిటింగ్స్ అవుతూ కాన్షియస్లో లేక ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్న మనిషిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ రూపంలోనో లేకపోతే కస్టోడియల్ రిమాండ్ రూపంలోనో పోలీసులు కోర్టుల చుట్టూ తిప్పుతూ ఒక కేసు కాదు, 2 కేసు కాదు, 3 కేసులు కాదు, అనేక మందిని కేసులు పెడుతూ ప్రతి కేసులోనూ బెయిల్ వస్తుంటే బెయిల్ వచ్చే క్రమంలో మరొక కేసు పెడుతూ పీటీ వారెంట్లు పెడుతూ ఒక మనిషిని ఏ విధంగా హింసించాలో, ఏ విధంగా టార్చర్ చేయాలనేది కొంతమంది పెద్దలు ఈయన మీద పన్నాగం పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీ గారిని మరింత టార్చర్ పెట్టాలి, మరింత హింసించాలని చెప్తూ అని వాళ్ళు తలంచి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. ఏ మనిషికైనా సరే ఒక హ్యుమానిటేరియన్ నేచర్ ఉంటుంది, ఎంతో కొంత హ్యూమన్ టచ్ ఉంటుంది. మనిషి అనారోగ్యం పొందినా సరే, అనారోగ్యం పాలైనా సరే, మాకు హింసించడమే ప్రధాన ధ్యేయం, మేము హింసిస్తాం, మేము టార్చర్ పెట్టడమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పి ఈరోజు కొంతమంది ప్రభుత్వంలో పెద్దలు ఆయన మీద ఎటువంటి చర్య అనాలో అర్థం కావట్లేదు, అటువంటి చర్యకు పాల్పడుతున్నారు. ఈరోజు హాస్పిటల్ పాలైనా సరే, ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్లో ఆయనకి అడ్మిషన్కి అవన్నీ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ను కూడా మేనేజ్ చేసి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్ రాకూడదని చెప్పి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేయటం, ఒక మనిషి బాగోపోయినా సరే అడ్మిషన్ నిరాకరించడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇది తగదు. ఎందుకంటే దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. మనిషి ప్రాణం కన్నా మీకు ఇంకేం కావాలి? మీరు ఒక మనిషి ప్రాణంతో చెలగాటమాడుతున్నారు, ఒక మనిషి ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు, ఒక మనిషి ప్రాణాన్ని మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అన్నిసార్లు శాసనసభ్యుడికి ఎన్నికయ్యి, అన్నిసార్లు ప్రజలకు సేవ చేసి, అన్నిసార్లు ప్రజల మధ్యలో ఉండి, పోటీ చేసినప్పుడల్లా ప్రతిసారి గెలుస్తూ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తిని, ప్రజానాయకుడిని ఈరోజు ఇంత టార్చర్ చేయటం ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు తగదని తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి? నేను వెళ్ళినా సరే, నేను కలవాలనుకున్నా సరే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీని ఎవరో కలవకూడదని చెప్తున్నారు. మంచిదే, మేమేం కలవట్లేదు. మేమేదో ఆయన చేయాలని కాదు, దూరం నుంచి చూసి కనీసం మనిషి ఎలా ఉన్నాడు, ఒక మనిషి అంటే ఒక మనిషికి సానుభూతి ఉంటుంది కదా, ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కదా. ఆ హ్యూమన్ టెండెన్సీలో భాగంగా మనం ఎలా చేయాలి, ఎలా ఉన్నాడో, అరే నా మనిషి ఉన్నాడే, మా పార్టీ నాయకుడు ఉన్నాడే, ఏమైపోయాడే, ఎలా అవుతున్నాడు అని చూడటం కూడా తప్పంటే ఇంకా దానికి అర్థం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వంశీ గారు తొందరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కేసులన్నా తట్టుకోగలడం. ముందు ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ప్రభుత్వం ఆయన ఆరోగ్యాన్ని దృష్ట్యా ఇంకనైనా సరే వేధించడం సరికాదు. ఎప్పుడో గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన కేసు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు తెలుగుదేశం పార్టీలో పెట్టిన కేసు అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు మా హయాంలో తప్పు కాదు, కానీ ఇప్పుడు తప్పు వచ్చింది. అంటే 10 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా కేసును వెనక్కి తీసి పీటీ వారెంట్ల కింద అనేక కేసులు వేస్తున్నారంటే దీనికి అర్థం ఏ విధంగా టార్చర్ చేస్తున్నారనేది మీ అందరికీ తెలుస్తున్నాం. తప్పకుండా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా దీని మీద హైకోర్టు కానీ పై కోర్టులు కానీ వెళ్తాం. ఆయన ఆరోగ్యం ఇంపార్టెంట్, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుంది. న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. రాత్రి సుమారు మాకు ఒక 11:30 టైంలో వంశీ గారు అనారోగ్యంలో ఉన్నారు. ఆయన కస్టడీలో నుంచి హాస్పిటల్కి కంకిపాడు పిఎస్కి తరలించారు.
అనేటువంటి సమాచారం అందడంతో మేమందరం కూడా పేరు నాని గారు మా జిల్లా అధ్యక్షుడు మేము అందరం కూడా హఠావుటిన తరలి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అవలంబిస్తున్నటువంటి తీరు, ఒక రిమాండ్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ వాంతులయ్యి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యి గాలి శ్వాస తీర్చుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఏ రకంగా అయితే వాళ్ళు అవలంబిస్తున్నారనేది చాలా హేయనీయం. ఎందుకనంటే అక్కడ కంకిపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మినిమం సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, ఆయన శ్వాస అందనటువంటి పరిస్థితిలో మేము కూడా రాత్రి వెళ్ళి ఆయన మీద ఒత్తిడి చేసి మనం మెరుగైన చికిత్స కోసం ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించమని కోరటం జరిగింది. బట్ వాళ్ళు అసలు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు, వంశీని ఏదో రకంగా తుదిమట్టించాలి. వాళ్ళు చేసేటువంటి చర్యల ప్రకారం మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే ఆయన అంత సరే మీకు కేసులు పెట్టాలనుకున్నారు, ఏం కేసులు పెడుతున్నారు? హర్షవర్ధన్ అనే అతని వ్యక్తి సాక్షాత్తు మా జడ్జి గారి ముందల ఆయన వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందనేది తేటతెల్లం అవుతుంది. మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఆయన మీద నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఇళ్ల పట్టాలు ఫేక్ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఎప్పుడు జరిగింది? 2014 నుంచి 2019లో ఆయన టెన్యూర్ పీరియడ్లో జరిగింది. మరి అప్పుడు అంతా ఒప్పు, ఎందుకంటే వంశీ అప్పుడు అక్కడ శాసనసభ్యుడిగా కొనసాగాడు కాబట్టి అప్పుడు అవన్నీ కరెక్ట్. కానీ గడిచిన 5 సంవత్సరాలు మా ప్రభుత్వం నడిచింది. తర్వాత వచ్చి ఇప్పుడు వాళ్ళకి వంశీ అనే వ్యక్తి టార్గెట్ కాబట్టి ఆ 2 కేసుల్లో బెయిల్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇంకో కేసు బనాయిస్తే మళ్ళీ ఇంకో 90 రోజులు లోపల ఉంచాలి. ఈ విచిత్రమైనటువంటి రాక్షస క్రీడలో అవలంబిస్తున్నటువంటి ఈ కూటమి నాయకులు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే లోకేష్ గారు అవ్వచ్చు, మా పార్టీ ద్వారా మేము ఇది ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే మా నాయకుడు చెప్పారో ఒక విష మొక్కని విష సంస్కృతిని మీరు నాడుతున్నారు, ఇది సమాజానికి చాలా చేటు అని చెప్పారు, అది మీరు గమనించట్లా. ఇది రాబోయే కాలంలో మీరు చేసినటువంటి ఏ విష కార్యక్రమాలు చేసి మేము కూడా చేయటం మొదలెడితే మీరు ఎటువంటి పరిస్థితులు నెలకొంటారనేది కూడా ఒకసారి ఆలోచించుకుని రేపు జరగబోయేటువంటి ఇక నుంచైనా ఈ క్రీడని ఇటువంటి విచిత్రమైన క్రీడను ఆపి జ్యుడిషియల్గా జరగాల్సినటువంటి ప్రక్రియ జోలికి వెళ్లకుండా మీరు తప్పుడు కేసులు బనాయించకుండా మీరు న్యాయబద్ధంగా ప్రజలు మీకు ఏ మేరకైతే మీకు తీర్పిచ్చారో, అది ఎందుకోసం అయితే మీకు తీర్పిచ్చారో అది పేద ప్రజల కోసం వాళ్ళు మీరు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లి ప్రజలు మిన్నను పొందాలి తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతమంది ఇష్టం అనేది ఎవరి వల్ల కాని పని అని మీ ద్వారా తెలియజేసుకుంటాం.